వామ్మో నానోయ్, హనుమని చూడు. మా హనుమయ్య ఎట్టా ఉన్నాడు అడుగు నాన్నా. నీ దోస్తు కదా, ఏం అడిగినా ఇచ్చేస్తాడు. అమ్మా పార్వతి, ఈ హనుమంతుకి ఒక్కటే కోరికమ్మా. ఏటి? నీ అమ్మకిచ్చిన మాట. సుగుణాల రాముడికి నా బంగారుతల్నిచ్చి మనూష ఇస్తున్నాను. అంతే చాలమ్మా, అంతే చాలు, అంతే చాలు. మావయ్య గారు, ఒక మాట చెప్తున్నాను. ఆ రాముడు అంతటి గొప్పవాణ్ణి కాకపోవచ్చు, కానీ పార్వతిని మీరు ఎలా చూస్తున్నారో అలాగే చూసుకుంటాను. సాలయ్య, చల్లని మాట చెప్పావు. నా బిడ్డని ఎవరు చేసుకుంటారా అని కోటి కలలు కన్నాను. ఆ కళ ఇప్పుడు తీరుతుందయ్యా. చాలు, ఇక చాలు. అనవయ్యా, నా బిడ్డ నా దగ్గర కంటే ఇగో ఈ శివయ్య దగ్గర ఇంకా సంతోషంగా ఉంటుంది. కానీ నాన్న, అమ్మగారు పెద్దబాబు గారు వస్తున్నారు. చూడన్నా, పెద్దబాబు గారు మొన్న అమ్మగారు చేసిన కళ్యాణంలో రాములోర్లా ఉన్నారు కదూ. అవును తల్లి, కోటి సుగుణాలు గల మహారాజు మన పెద్దబాబు గారు ఆ రాములూరులాగానే ఉన్నారమ్మా. ఈ రాములూరిని చేసుకునే ఆ సీతమ్మ ఏడున్నదో. పార్వతి, ఆ సీతమ్మ ఎక్కడున్నా దేవాసారు కోసం వస్తుంది. దండాలమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. హనుమంతు, పూజకు అన్ని ఏర్పాట్లు చేయించావా? చేయించానమ్మా. అయ్యా హనుమయ్య, ఏడనో ఉన్న సీతమ్మను రామయ్య దగ్గరికి చేర్చావంట. అట్టాగే మా పెద్దబాబు దగ్గరికి మనసు గెలిచే అమ్మాయిని చేర్చవయ్యా. అమ్మకు నచ్చిన అమ్మాయి నా మనసుకు చేరేలా, నా భార్యగా వచ్చేలా చూడు స్వామి. పద నాన్న.
అమ్మా, గురువుగారు సెలవిచ్చారు, దేవాబాబుకి పెళ్లి చేయాలని నిశ్చయించారట కదా? అవునండి. శుభం. పార్వతి పెళ్ళవగానే అన్నీ అనుకున్నట్లయితే పెద్దబాబుకి చిన్నబాబుకి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. శుభం. అందమైన చంద్రుడికి మచ్చున్నట్లు అద్భుతమైన పెద్దబాబు జాతకంలో శని కొంచెం తొంగి చూశాడు. ఈ పూజతో అది పోతుంది. అమ్మా పార్వతి, నీ పెళ్ళికి కూడా ఎలాంటి విఘ్నాలు జరగవు. ఏటో అర్థం కావట్లా. ఎట్నుంచి చూసినా అక్క బాబుగారు సీతారాముల్లా ఉన్నారు. అమ్మా, పూజ ప్రారంభిద్దామా? మంచి సిద్ధార్థి గారు. మా పార్థులంగేశ్వర స్వామదేవతాభ్యో నమః. బాబా అక్షంతలు వేయండి. ఓం ఝాయామే ధ్యాన సమర్పయామి. అమ్మ అక్షంతలు వేయండి. ఝాయామే ధ్యాన సమర్పయామి. అవాహయామి ఆసన సమర్పయామి. పాద్యో పాద్య సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఇది పుష్పోదక సమర్పయామి. ఉమా పార్థులంగేశ్వర స్వామదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆపోయిష్టావస్థానమోర్జేర్దాతనామహే నాట్యసే యోగస్య తమోసహాస్య వదనః వస్తిరవమాతరా తస్మాత్కమావహ ఆదిక్షయాయ జన్మదా ఆపోజనరాధనా శుద్ధోదక బాబు బాబు శివపూజ పూర్తయింది. ఇప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి. పదమ్మా బాబు, పదండి. పదండమ్మా. లేమ్మా. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాలాయ త్రికాగ్నికాలాయ కాలాగ్రహాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః. అఖిల, దేవాన్ని చూసావా? వాడికున్న ఓపిక, మంచి మనసు అన్నిటికన్నా మించి నీలా కుటుంబం కోసం పడే తపన. నేను దశరథుడు అంత గొప్పవాణ్ణి కాదు, కానీ నా బిడ్డ మాత్రం రాముడే అఖిల. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఆనుకూల్యతా బలసిద్ధి. అవునండి. ప్రతి క్షణము, ప్రతి పగలు, ప్రతి రాత్రి ఒకటే ఆలోచన. దేవాకి సరిజోడు వెతకగలనా, తేగలనా అని. బాలచంద్రుడు, సుగుణాల రాముడు, నా దేవాబాబుకి సరిపోయే అమ్మాయి. ఆ అమ్మాయి దొరుకుతుందో లేదోనని భయమేస్తోంది. వాడితో 7 అడుగులు వేసే అమ్మాయి ఎక్కడుందో. అమ్మగారు, మీకు చెప్పేటంతటోని కాదమ్మా. భయపడకండి అమ్మా. మీరు చేసే పుణ్యాలు ధర్మాలు ఊరికే పోవు. ఆకాశానికి ఎదిగిన మీ వంశ చరిత్రనే నిలబెట్టే కోడలు వస్తుందమ్మా. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ దేవతాయే నమః. బాబు నమస్కారం చేయండి. ఓం తస్మాదస్వాధ్యాయంతాయ కేతో భయాతదః గావోః జనే తస్మాత్ జ్ఞాతాజావయః యత్పురుషం యతదః గతావై కల్పయన్నో వగంగేవస్య గోబాహో గావోరో బాధా ఉచ్ఛేదే బ్రాహ్మణోస్య భగవాదీదో బాహో రాజన్యకృతాః. బాబు ప్రదక్షిణ చేయండి. అమ్మా, మీరు కూడా ప్రదక్షిణ చేయండి.
మా పుణ్యాలన్నీ వాడికి. వాడి ఆనందం వెయ్యింతలయ్యే అమ్మాయి వస్తే చాలు. స్వాగ్నే ప్రజాగృహేణ నిష్ఠాపూర్తే సకృతే రామయంచ పునఃకుర్వతు స్వామిత్రం విమానామపాదాం సీదైనం వేదం ముదగ్రహాయ నమః. ఓం బృహస్పతే అధీధరియోరః జ్యోతిమద్విప్రాతిగతో మధ్యదేశో ఇంద్రియయాయచ్చ వసంత ప్రజాస్మాస్త్రమదేహి చిత్రో బృహస్పతిగ్రహాయ నమః. శుక్రంతే అన్నచిదంతే అన్నశ్లోమే అహరే దూర్వాశీ విశ్వాహి మాయా వశీష్పదావో భద్రాతే పురుషనిహిరాద్రస్తో శుక్రగ్రహాయ నమః. అయ్యా అక్కడ పువ్వు తీసుకుని కళ్ళకద్దుకుని చెవిలో పెట్టుకోండి. అమ్మా పార్వతి అక్కడున్న పువ్వు తీసుకుని కళ్ళకద్దుకుని జడలో పెట్టుకోండి. ఆదిత్యాది నవగ్రహ దేవతాయే నమః. ఓం తస్మాదస్వాజాయంతాయ కేచో భయాతతః అయ్యో అప్పచారు అప్పచారు ఇట్ట అయిందేంటి పెద్దబాబు గారు? అది చేయి జారింది పార్వతి. బాబు ఏం పర్వాలేదు. అమ్మా పార్వతి మీరు తెచ్చిన నువ్వుల నూనె ఉంది కదా, తీసుకువెళ్ళి ఇద్దరు కలిసి ఆ నవగ్రహాలకు అభిషేకం చేయండి. బాబు ఈ ముడుపు తీసుకెళ్ళి ఆ చెట్టుకు కట్టండి. ఓం సర్వేశత దేవతాభ్యో నమః. అమ్మా పార్వతి మీరు కూడా ఈ ముడుపు తీసుకెళ్ళి ఆ చెట్టుకు కట్టండి. అయ్యా నల్లగుడ్లో ముడుపు కట్టండి. మీ దగ్గరికి ఆ శనిదేవుడు కన్నెత్తు కూడా చూడడు. కన్నెత్తే కాదు, మా పెద్దబాబు గారి దగ్గరికి రావద్దు. పెద్దబాబు గారు కట్టండి. అమ్మగారు కోరుకునే అందమైన అమ్మాయి మీ దగ్గరికి రావాలా. మీ పెళ్లి జాతరలా 10 రోజులు జరగాల. అందులో నేను గని డాన్స్ ఆడాలా. ఏంటి నా పెళ్లికి డాన్స్ చేస్తావా? అయ్యో పెద్దబాబు గారు, మా ఊళ్ళో పెళ్లికి నేను గనిగాడు ఆడితే మా ఆట చూసి నోట్లొచ్చేవి తెలుసా? ఇద్దరికి కలిపి 500 వచ్చేవి. మీ పెళ్లికి చేస్తే మాకు డబ్బులు ఇవ్వాలి. ఇస్తారు కదా? తప్పకుండా. అలా 100 కాదు, మా అందరికీ ఎంత ఆనందాన్ని పంచిన మీకు లక్షలిస్తాం.
మంచిది పెద్దబాబు గారు. థ్యాంక్ యూ. అమ్మా ముడుపు కట్టండి, సమయం మించిపోతోంది. సమగ్నిరగ్నిభిస్కరచ్చన్న స్తపతు సూర్యః సంవాతో పాపశ్రతః. అఖిల, భారతి, బొట్టు జరిగింది. పెళ్లి గడియక ముందే చీకటి నిన్ను చేరుతుంది. చీకటి నిన్ను చేరుతుంది.